హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ తల్లిదండ్రులు పవన్ని తీసుకొని పెళ్లి పందిరి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా జగదాత్రి, ప్లీజ్ అత్తయ్య గారు ఇలా చేయకండి, మీరు ఇలా వెళ్ళిపోకూడదు అని అంటుండగా కేదార్ కూడా బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయమంటావమ్మా, ఇంకొక నిమిషం లేట్ అయ్యి ఉంటే మా వాడి ప్రాణాలు పోయేవి అని అంటూ ఉంటుంది పవన్ వల్ల అమ్మ. మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను అత్తయ్య గారు, ప్లీజ్ అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. దాంతో ఎలా కాపాడతావమ్మా, రేపు మేము ఇంటి నుండి కూరగాయల కోసం బయటికి వస్తే నువ్వు కాపలా కాయగలవా? రేపు మా వాడు ఆఫీస్కి వెళ్తే నువ్వు సెక్యూరిటీ ఇవ్వగలవా అని నిలదీస్తూ ఉండగా నిషి ఎలా కాపాడతావు అని అడుగుతూ ఉంటుంది. మీనంతో నాకున్న గొడవని మీరు సాల్వ్ చేసుకుంటే ఈ పెళ్ళికి అడ్డంకు చెప్పరు కదా అని జగదాత్రి అడుగుతుంటుంది. ఎలా సాల్వ్ చేసుకోగలవు అని నిషి కూడా గట్టిగా అడగగానే నేను కేసు వాపస్ తీసుకుంటాను అని అంటూ ఉంటుంది జగదాత్రి. అందరూ షాక్ అవుతారు. కౌశికి కేదార్ కూడా జగదాత్రి అని గట్టిగా అరవగానే నా చెల్లి పెళ్ళి కన్నా నాకేది ఎక్కువ కాదు అత్తయ్య గారు, చెప్పండి, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే మా సిరి పెళ్ళికి మీరు ఒప్పుకుంటారు కదా అని అనగానే నవ్వుతూ అలాగేనమ్మా ఒప్పుకుంటాను అని అనిస్తుంది. దాంతో నేను ఇప్పుడే సాధు సార్కి కాల్ చేసి కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్తాను అని అంటూ కేదార్ ఫోన్ ఇవ్వు అనగానే జగదాత్రి అని అంటుంటాడు కేదార్ బాధగా. ఫోన్ ఇవ్వు అని అంటుంది జగదాత్రి. ఫోన్ నుండి సాధు సార్కి కాల్ చేస్తుంది జగదాత్రి. సార్, నేను మా అమ్మ మర్డర్ కేసులో ప్రసాద్ గారిని మినిస్టర్ని రిలీజ్ చేయమని చెప్తున్నాను, వదిలేయమని చెప్తున్నాను, నేను మా అమ్మ కేసుని వాపస్ తీసుకుంటున్నాను అని జగదాత్రి అనగానే సాధు సార్ షాక్ అవుతాడు. ఏంటి సార్ అమ్మ జగదాత్రి, నిజంగా చెప్తున్నావా? మీ అమ్మ మర్డర్ కేసు సాల్వ్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు, ఇప్పుడు ఇటువంటి పని చేయడం కరెక్ట్ కాదు అని అంటుంటాడు సాధు సార్. లేదు సార్, నిజంగానే నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను, ఇప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటేనే మా చెల్లి పెళ్ళి జరుగుతుంది, ప్లీజ్ సార్ ప్రసాద్ గారిని మినిస్టర్ గారిని వదిలేయండి అని అంటుండగా నేను చెప్పేది వినవా అమ్మా అని అంటుంటాడు సాధు సార్. సార్ ప్లీజ్ అని జగదాత్రి అనగానే అలాగే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేస్తాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఒక 10 నిమిషాలలో వాళ్ళని వదిలేస్తారు అని అనగానే పవన్ని వాళ్ళ అమ్మ వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోమంటుంది. పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. జగదాత్రి కేదార్లు కాళ్ళు కడుగుతారు పవన్కి. ఇక దూరం నుండి నిషి కోపంగా చూస్తూ ఉంటుంది. నేను గెలిచాను కదా అని వైజయంతి అంటుండగా నేను ఓడిపోయాను అత్తయ్య, వాళ్ళు ఇంటి పెద్దగా పెళ్లి చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా అని అంటుంటుంది నిషి. ఇక రేఖ రాగిని ఇద్దరు ఇలా అంటూ ఉంటారు. లేదమ్మా, మనమే గెలిచాం, ఆ కేసు వాపస్ తీసుకోవడం వల్ల అది జీవితాంతం వాళ్ళ అమ్మ నిజాయితీని నిరూపించుకోలేకపోయాను అని గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ రకంగా చూస్తే మనమేమీ కోల్పోలేదు, మనమే గెలిచాం దానిపైన అని అంటూ ఉంటుంది రేఖ. వాళ్ళు నలుగురు నిప్పులు కక్కే కళ్ళతో వీళ్ళ నలుగురిని చూస్తూ ఉంటారు. పవన్, నిషి, జగదాత్రి, కేదార్లని చక్కగా పెళ్లి చేస్తూ ఉంటుంది జగదాత్రి. కాళ్ళు కడిగి తెరపత్రం పట్టుకుంటుంది జగదాత్రి. జీలకర్ర బెల్లాలు పెట్టుకొని సిరి మెడలో తాళి కడతాడు ఆ పవన్. ఇక ఆ తర్వాత యువరాజ్ బయటికి వెళ్ళి మీనన్కి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక మీనన్ డిప్రెషన్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నారు, ఎవరో ఉన్నారు, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు, జేడీ కాకుండా అక్కడికి వెళ్ళి పెళ్ళాపి కూడా నేను జగదాత్రి కళ్ళలో భయం చూసి కూడా ఓడిపోయాను అని అనుకునే లోపే యువరాజ్ నుండి కాల్ వస్తుంది. బాయ్, గుడ్ న్యూస్ అంటుండగా ఏంటి మీ మరదలు పెళ్ళాగిపోయిందా అని అంటూ ఉంటాడు మీనన్. కాదు బాయ్ అని అంటూ ఉండగా ఏంటి నేను ఓడిపోయానని చెప్పడానికి నువ్వు నన్ను అవమానించడానికి కాల్ చేసావా అని కోపంగా అరుస్తుంటాడు మీనన్. కాదు బాయ్, జగదాత్రి కేసు వాపస్ తీసుకుంది అని చెప్పేస్తాడు యువరాజ్. ఏంటి అని షాక్ అయి మీనన్ చూస్తుండగా అవును బాయ్, నిజంగానే జగదాత్రి కేసు వాపస్ తీసుకుంది, ప్రసాద్ గారిని మినిస్టర్ని సాధు సార్ రిలీజ్ చేస్తున్నాడు అని అనగానే సంతోషంగా గెంతులేస్తాడు మీనన్. నేనే గెలిచాను, జగదాత్రిపై నేనే గెలిచాను అని రంకలేస్తూ ఉంటాడు ఆనందంతో మీనన్. ఇక పెళ్లి తర్వాత ఆ పవన్ చేతిలో సిరి చేతిని పెట్టి నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని అంటుంటుంది జగదాత్రి. అలాగే అని తల ఊపుతాడు పవన్. ఆ తర్వాత బామ్మగారు, జగదాత్రి, కేదార్లు, ఆ తర్వాత సుధాకర్, వైజయంతి, కౌశికి, రేఖ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని
అక్కడ నుండి కొత్త జంట వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే జగదాత్రి బాధపడుతూ ఉంటుంది. నువ్వు గెలిచావు జగదాత్రి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నీ చెల్లి పెళ్లి చేస్తానని మాటిచ్చి నువ్వు గెలిచావు అని అంటూ ఉంటుంది బామ్మ. అప్పుడు లేదు సుబ్బు, నువ్వు తప్పు చెప్తున్నావు, తను ఎలా గెలిచింది అని అంటుండగా సిరి పెళ్లి చేసింది కదా అని సుబ్బు అంటూ ఉండగా యువరాజ్ వాళ్ళ అమ్మ నిజాయితీని నిరూపిస్తానని శపథం కూడా చేసింది కదా, కాను కేస్ వదిలేసుకుంది కాబట్టి ఇక అది జరగదు అని యువరాజ్ వెటకారంగా అంటూ ఉండగా ఇక రాగిని రేఖ ఇద్దరు ఇంకా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయినా ద్వేషం అవినీతి ఉన్న వాళ్ళ రక్తంలో నిజాయితీ ఎలా నిరూపించుకోగలరు? ఇన్నాళ్ళు మమ్మల్ని కష్టపెట్టింది, ఇప్పుడు తగిన శాస్తి అనుభవిస్తుంది. మీ అమ్మ నిజాయితీని నువ్వు ఎప్పుడు నిరూపించుకోలేవు అని జగదాత్రిని అవమానిస్తూ ఉంటారు వాళ్ళందరూ. ఇక వెళ్ళవే వెళ్ళు, ఇప్పటికైనా పైకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడు అని నిషి అంటూ ఉంటుంది. అందరూ అక్కడి నుండి మెల్లిగా జారుకుంటూ ఉంటారు. కానీ యువరాజ్ వాళ్ళని తీక్షణంగా చూస్తూ ఉండగా జగదాత్రి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. జగదాత్రి కేదార్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు సాధు సార్ వాళ్ళిద్దరిని పిలిచి రిలీజ్ చేయడానికి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా, ఏంటి మమ్మల్ని రిలీజ్ చేస్తున్నావా సాధు, గిల్టీగా ఫీల్ అవుతున్నావా? ముందే చెప్పాం కదా మేము రిలీజ్ అవుతామని అని అంటుండగా సాధు తలదించుకుంటాడు. ఈ రిజిస్ట్రేషన్లో సైన్ చేయండి అని రమ్య అంటూ ఉండగా, నువ్వేంటి మాకు చెప్పేది, ఆ జేడీ ఎక్కడ, నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చింది కదా అని మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక సాధు కోపం తట్టుకోలేక, మీ అదృష్టం కొద్దీ ఈరోజు ఇక్కడ జేడీ లేదు, లేదంటే జేడీని దాటుకొని మీరు ఈ ఆఫీస్ దాటుకొని వెళ్ళగలరనుకుంటున్నారా అని సాధు కౌంటర్ ఇస్తాడు. అప్పుడు అభి, నిజమే బావా, తొందరగా సైన్ చేయి అని అంటుండగా వాళ్ళు కోపంగా సైన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు. ఇంతలో కమాన్ గాయ్స్ అని అంటూ ఉంటాడు సాధు. దాంతో రమ్య ప్రసాద్కి మినిస్టర్కి కిరణ్ రివాల్వర్స్ని గురి పెడతారు. ఏంటి సాధు ఇది అని అంటుండగా, ఏం లేదు, మీరు జేడీని దాటుకొని వెళ్ళగలరనే అనుకుంటున్నారా? మిమ్మల్ని జేడీ ట్రాప్ చేసింది. జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుని రిటర్న్ తీసుకున్నా కానీ మిమ్మల్ని హీరోయిన్ కేసులో ప్రసాద్ గారిని డ్యూటీలో ఉన్నప్పుడు చట్ట వ్యతిరేకమైన పనులు చేసినందుకు, అంతేకాదు నిధుల దొంగతనం, నిధుల్లో అక్రమ రవాణా అన్నీ చేసినందుకు మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే, ఇది అక్రమం అని వాళ్ళిద్దరూ అరుస్తారు. మిమ్మల్ని అసలు జేడీ ఈ స్టేషన్ దాటించగలదని మీరు అనుకుంటున్నారా? మీరు జీవితాంతం ఈ జైల్లో మగ్గిపోవాల్సిందే, ఇది జేడీ ప్లాన్ అని గర్వంగా చెప్తాడు సాధు. వాళ్ళ లోపలికి తీసుకెళ్ళండి మర్యాదగా అని అనగానే, పద్దండి సార్ అని రమ్య కిరణ్ నవ్వుతూ అంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందంటే జేడీకేడి అప్పటికే సాధు దగ్గరికి వచ్చి పరిస్థితి అంతా వివరంగా చెప్తూ ఉంటారు. మమ్మల్ని దాటుకొని లోపలికి వచ్చారు ఆ మీనన్ గ్యాంగ్, కానీ నేను నా కుటుంబాన్ని కాపాడుకోగలను, కానీ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు, అందుకనే ఇలా చేద్దాం అని జేడీ ఒక ప్లాన్ని ముందే సాధుకి వివరించి చెప్తూ ఉంటుంది. మళ్ళీ సాధు అందరి ముందే జగదాత్రికి కాల్ చేసి, మీ అమ్మని కేసులో వీళ్ళిద్దరిని వదిలిపెట్టాం అని చెప్పగా వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ 5 minutes తర్వాత యువరాజ్కి ఫోన్ వస్తుంది. మళ్ళీ జేడీ టీం ప్రసాద్ని మినిస్టర్ని వేరే కేసుల్లో అరెస్ట్ చేశారు అని. దాంతో కోపంగా చూస్తూ ఉంటుంది వైజయంతి జగదాత్రిని. అత్తయ్య గారు, నన్నెందుకు అలా కోపంగా చూస్తున్నారు? నేను మా అమ్మ కేసుని వాపస్ తీసుకున్నాను అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ ఇలా అంటుంటాడు, పిన్ని మనం వెళ్ళి ఆ జేడీని కడిగి పాడేద్దాం అని అనగానే ఒక్కసారిగా జేడీ ప్రవర్తన గుర్తొచ్చి, అమ్మో ఏంటి ఆమె దగ్గరికి వెళ్ళి కడిగి పాడేయడమా, మన కాళ్ళు విరిచి చేతిలో పెడుతుంది అని వైజయంతి భయపడిపోతూ ఉంటుంది. దాంతో కేదార్ జగదాత్రి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు వైజయంతి భయానికి. ఇక యువరాజ్ వీళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతాడు. అలా మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది జేడీ. ఇక సాధు సార్ని కలవడానికి వస్తారు జగదాత్రి, కేదార్. నువ్వు గ్రేట్, నీ ప్లాన్కి చాలా ముచ్చటగా ఉంది అని సాధు సార్ మెచ్చుకుంటూ ఉండగా, అయినా తను హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటాడు కేదార్ జగదాత్రి గురించి. ఎందుకమ్మా, మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసేసాం కదా అని సాధు అంటూ ఉండగా, నన్ను దాటుకొని మీనన్ లోపలికి వచ్చాడంటే అది నా ఫెయిల్యూరే కదా సార్ అని జేడీ అంటూ ఉండగా, ఒకవైపు
నిషి గ్యాంగ్ మరోవైపు, పెళ్లి కొడుకు వాళ్ళు మరోవైపు, మీనన్ వీళ్ళందరినీ దాటుకొని పెళ్లి చేయాలి అనుకున్న నీ సంకల్పం ముందు అది చిన్న కారణమమ్మా అని అంటుండగా, ఓటమికి కారణాలు వెతుక్కోకూడదు, అది ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది అని మీరే చెప్పారు కదా సార్ అని అంటుండగా, నీ మాటలకి మీ అమ్మ ఇప్పుడు బ్రతుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదమ్మా అని అంటుంటాడు సదరు సెల్యూట్ చేస్తూ. మా కస్టమర్స్ని ఒక్కసారి మేము మాట్లాడి వెళ్తాం సార్ అని అనగానే ఓకే అంటారు. వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ముందు నిలబడి ఉండగా కమిషనర్, మినిస్టర్ అభి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఆటలుగా ఉందా అని వీళ్ళ ఇద్దరు జేడీకేడీలని అడుగుతుండగా, నన్ను దాటుకొని మీరు స్టేషన్ దాటగలరనుకున్నారా? మీరు చేసిన పాపాలకి మీరు ఎప్పటికీ స్టేషన్లో ఉండాల్సిందే అని అంటూ ఉంటుంది జేడీ. ఇక అభి రెండు చేతులెత్తి జోడిస్తూ, నాదే తప్పులేదు, మా బావ కోసమే అన్నీ చేశాను, నన్ను వదిలేయండి అని అభి అంటూ ఉండగా, కేడీ ఇలా అంటుంటాడు, తప్పులు చేసిన వాళ్ళకన్నా తప్పుకి సహకరించే వాళ్ళకే మా జేడీ పెద్ద శిక్ష వేస్తుంది అని కేడీ అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ మీనన్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.